హలో అండి, అందరికీ నమస్తే. ఇవాళ మన ఛానల్లో ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటి మంచి కేక్ రెసిపీ చేద్దాం. ఇందుకోసం ఏదైనా ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్ తోటి అన్ని మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఒక పావు కప్పు వాటర్ తీసుకొని పావు కప్పు షుగర్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. పూర్తిగా కరిగిపోవాలి. అందులోనే ఒక పావు కప్పు మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఉంటే యూస్ చేసుకోండి, లేదా మనం లాస్ట్లో మిల్క్ యూస్ చేస్తాం, అదైనా సరిపోతుంది. అదే బౌల్తో ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని జల్లించుకోవాలండి. అలాగే బేకింగ్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ తీసుకొని జల్లించి కట్ అండ్ ఫోల్డ్ అండ్ మెథడ్లో, అంటే ఒకే డైరెక్షన్లో ఇలా చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ కొంచెంగా పాలు యాడ్ చేసుకోవాలండి. చూపిస్తున్న కన్సిస్టెన్సీ రావాలి. అలా వస్తేనే కేక్ అనేది బాగా వస్తుందండి. లాస్ట్లో ఒక హాఫ్ కప్ గీ అయినా యూస్ చేసుకోవచ్చు, ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు, బటర్ అయినా యూస్ చేసుకోవచ్చు. అలా అది కూడా వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కొంచెం మైదా పిండి గీ అప్లై చేసుకొని మైదాతో కోటింగ్ ఇచ్చిన తర్వాత మనం మిక్స్ చేసుకున్నటువంటి మిక్స్చర్ని వేసి డ్రై ఫ్రూట్స్ చాయిస్ ఆఫ్ యువర్స్, మీకు ఏవి అవైలబుల్గా ఉంటే వేసుకోవచ్చండి. కొంచెం మైదా పిండిలో కలిపి అందులో వేసి నేను ఆల్రెడీ బౌల్లో ప్రీ హీట్ చేస్తున్నానండి. సాల్ట్ వేసి ఒక 10 మినిట్స్ దాకా హీట్ చేశాను. అందులో ఒక ప్లేట్ ఆర్ స్టాండ్ ఏదైనా సరే పెట్టుకొని మనం రెడీ చేసుకున్నటువంటి బ్యాటర్ని పెట్టుకొని ఒక 40 మినిట్స్ వదిలేయాలండి. కరెక్ట్గా నాకైతే ఎగ్జాక్ట్గా 41 మినిట్స్కి కేక్ అనేది రెడీ అయిపోయిందండి. చూసారా, నైఫ్తో ఇలా గుచ్చి చూస్తే కంప్లీట్గా 40-45 మినిట్స్ అనడం కన్నా నీట్గా రావాలి నైఫ్ అనేది దాంట్లో ముంచినప్పుడు. సో ఒక 5 మినిట్స్ క్లాత్ కప్పి పక్కన పెట్టేసాము అంటే అది కంప్లీట్గా చల్లారిపోతుంది. ఇప్పుడు డిమోల్డ్ చేసుకుందాం. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఫ్లఫీగా ఉంది, టేస్టీగా ఉంది. సో ఇప్పుడు కట్ చేసి చూద్దాం. డ్రై ఫ్రూట్స్ తోటి, నో ఎగ్, నో కర్డ్, నో వెనిలా ఎసెన్స్, నో బేకింగ్ సోడా, నో మైదా. హెల్దీ అంటే హెల్దీ అండి. సో మీకు నచ్చితే మైదా పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ నేను మా కిడ్కి తినిపిస్తాను కాబట్టి నేను గోధుమ పిండి యూజ్ చేస్తానండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్